సంతానం చేయాలంటే యజ్ఞం ఉందని పుత్రకామేష్టి ఉంది. ఎందుకంటే అంతకుముందు గర్భంలో లోపం ఉండబట్టి కదా సంతానం కలగంది. ఈ పదార్థాలు వేశాక అవి ఆవిరయ్యాక ఆ పొగని పీలుస్తారు దంపతులు. దానివల్ల ఇలా పీల్చగానే అవుతుంది ఇలాగ యజ్ఞధూమం ఇలాగా పిలుస్తారు హాయిగా. పురోహితుడు చెబుతాడు, అమ్మ లాజహోమం చేసి అమ్మ ఇద్దరు ఇలా చేయి పట్టండి అమ్మా, దైవప్రసాదంగా భావించండి అమ్మా, చక్కగా ఆ పొగ సేవించండి అమ్మా అంటాడు. ఆ పొగ వాళ్ళ ముక్కులోకి వెళ్ళగానే లోపల 72,000 నాడుల్లోకి వెళ్ళి ఈ ఇల్లాలికి కానీ ఇంటాయనకి కానీ సంతానం కలగకపోవడానికి లోపల ఉండే లోపాలని యజ్ఞధూమం సరిచేస్తుంది. అందువల్ల సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఏమీ రవ్వంత అనుమానం లేదు. పుత్రకామేష్టి ఎలా చేస్తారో ఏమిటో బృహదారణ్యకోపనిషత్తులో స్పష్టంగా ఉంది. ఏ పదార్థాలు వాడతారో ఎలా చేస్తారు. అప్పుడు యజ్ఞం నుంచి ఒక అపూర్వమైన శక్తి పుడుతుంది. దాన్ని అపూర్వం అంటారు ప్రత్యేకంగా. అపూర్వం పుట్టిందా అంటారు. టెక్నికల్ నేమ్. ఆ అపూర్వమైన శక్తి దశరథుడి పుత్రకామేష్టిలో అగ్నిదేవుడు పాయసంతో రావడం. ఆ పాయసమే అందరికీ ఇచ్చారు.